సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్త, కుటుంబ సభ్యులతో జాగ్రత్త, ఇష్టమైన వాళ్ళతో జాగ్రత్త, వ్యాపారాలు చేసే చోట అలాగే ఉద్యోగాలు చేసే చోట ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం, ఇరుగు పొరుగు వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, అనవసరమైన వ్యక్తులతో గొడవలు కనపడుతున్నాయి. అలాగే పరిస్థితుల ప్రభావం చేత కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలో మీకే కాస్త చికాకు, కోపము, అసహనం బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. మనసుకి ఇష్టం లేని కొన్ని రకాల తప్పులు, పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. దీనివల్ల మనోభేదానికి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే అనవసరంగా గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి కూడా కనపడుతోంది. జాగ్రత్త. అతిగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా ఎవరితోట వ్యవహారాలు నడపడం, ప్రేమ వ్యామోహాలు, శారీరక కోరికలు ఇలాంటివన్నీ కూడా అతిగా చేసే ప్రతిదీ ఇబ్బంది పెడతాయి. కాబట్టి అతి సర్వత్రా వర్జయ్యేది. ఇక కుటుంబ సభ్యులతో కూడా కొంచెం దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే భూములు, స్థలాలు, గృహాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు కొనేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకండి. మీరు కూడా సొంతంగా ఆలోచించుకోండి. ఇంకా అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ, కోపంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. అలాగే కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు లాంటివి ఇబ్బంది పెడతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడుపుకోవాలి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే మీకు బాగుంటుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. ఇక అప్పులకు సంబంధించినటువంటి విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము, గతంలో చేసిన అప్పులు తీరకపోవడము, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు వీటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఆదాయపరంగా కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు రావటం లేదు. ఏదో స్వల్ప ఆకస్మిక లేదా తాత్కాలిక ఉద్యోగాలే కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వివాదాలు, కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది. శారీరక కోరికలు పెరిగిపోవడము లేదా అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, అనవసరమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడము, వివాహేతర సంబంధాలు, ప్రేమ కలాపాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా కొంచెం ఆర్థిక సమస్యలు, ఉద్యోగ నష్టాలు, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి లేదా అక్కడ ఉండే గవర్నమెంట్ తోటి సమస్యలు, పాలసీలతో సమస్యలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, ప్రేమ వ్యామోహాల వల్ల సమస్యలు, వివాహం కోసం చేసే ప్రయత్నంలో ప్రేమికులకి ఆటంకాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య వివాదాలు, అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏదో చేసేయాలనుకుని చేసే ప్రయోగాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడము, చదువు పట్ల దృష్టి పెట్టకుండా వేరే వ్యవహారాల పట్ల దృష్టి పెట్టడము, లేదా మీరు అనుకున్న ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడము, లేదా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగ నష్టాలు, భంగాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో రిలేషన్ విషయంలో ఇబ్బందులు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ప్రతి వ్యక్తితోటి కూడా ఆచితూచి మాట్లాడకపోతే ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ విద్యార్థులకి నమ్మక ద్రోహాలు ఉన్నాయి. వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి. పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. ముండి బకాయిల వేధింపులు, అరువులు, అప్పులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ
అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాలు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో 12 రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.